शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। कांग्रेस नायकुलु నిన్న కాంగ్రెస్ నాయకులు మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని వారి కుటుంబ సభ్యులను ఇష్టానుసారంగా అంటే నోటికి ఏదొస్తే అది వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఆ విషయాన్ని ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆ సబ్జెక్ట్ను మొదలు పరిశీలించి దాని మీద అవగాహన చేసుకొని మాట్లాడి విమర్శిస్తే ప్రజలకు కూడా కొంత మేరకు అర్థమవుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. ఇక్కడ కలెక్టరేట్ ముందర, ఓల్డ్ కలెక్టరేట్ ముందర హాస్పిటల్ కడుతున్నారు. హాస్పిటల్ ముందర ఏం జరుగుతుంది, అది ఎవరి పేరు మీద అగ్రిమెంట్ అయ్యింది, 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చిండ్రు, ఎవరి పేరు మాజీ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబీకుల మీద అగ్రిమెంట్ అయిందని చెప్తున్నారు వాళ్ళు. వారిని కాంగ్రెస్ నాయకులను మేము సూటిగా అడుగుతున్నాం, మీ దగ్గర ఎలాంటి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ పేపర్లు కానీ ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా? 99 సంవత్సరాలు లీజుకు తీసుకున్నారంటారు. ఇదే 99 సంవత్సరాల వరకు ఒకవేళ లీజుకు తీసుకొని ఉంటే మా మంత్రి గారు కానివ్వండి, మా మాజీ మంత్రి గారు కానివ్వండి, మా మంత్రి గారికి సంబంధించినటువంటి కుటుంబీకులు కానివ్వండి, ఎవరి పేరు మీద ఉన్నా కూడా మేము చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు, శాశ్వతంగా మా మాజీ మంత్రి గారిని కూడా రాజకీయాల నుంచి మేము వైదొలుగుతాం. మేము కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరం కూడా మేము మళ్ళీ కాంటాక్ట్ చేయం. ఏదైనా మాట్లాడితే ఒక హద్దు పద్దు ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. బైపాస్ రోడ్ అని చెప్పి ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా గోబెల్స్ ప్రచారం చేసిండ్రు. మీరు ప్రజలను అట్లనో ఇట్లా నమ్మించిండ్రు. ప్రజలు కూడా మోసపోయిండ్రు. ఈరోజు బాధపడుతున్నారు ప్రజలు. మా నాయకుడు ఓడిపోయినందుకు ఇలా బాధపడుతున్నాడు. మీరు ఇష్టానుసారంగా అడ్డగోలుగా మాట్లాడి ఏదైనా ఉంటే విత్ ప్రూఫ్స్తో సహా రావాలి, మాట్లాడాలి. డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది, దానికి జీవో రావడం లేదు, జీవో కాపీ కూడా ఉంది. అదేవిధంగా మన బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కాపీ ఉంది. ఇవన్నీ వర్క్ టెండర్లు పెట్టడం మీకు ఇస్తాను, ఇవన్నీ ఇస్తాను. అవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది. టెండర్ పెట్టాలి. టెండర్ అయినాక కాంట్రాక్టర్ అన్నీ కొన్ని నిబంధనలు ఉంటాయి. అవన్నీ అయిపోయినాక వర్క్ స్టార్ట్ చేయాలి. కొన్ని వాళ్ళ టెండర్లు అయినాయి, ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున మొత్తం అన్ని వాళ్ళలో అయినాయి. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అన్నీ వచ్చినాయి. వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ అయినాయి. ఎక్కడైతే టెండర్ కాలేవో, టెండర్ కాలేని దానికి నీవు క్యాన్సిల్ చేయి. దానికి వద్దంట. ఈరోజు చైర్మన్కి చెప్పినామా మేము క్యాన్సిల్ చేయమని, ఈరోజు అధికారులే అంటున్నారు. నా వాళ్ళ ఉదాహరణ, నేనే చైర్మన్ ఉన్నాను. నా వాళ్ళ యూజీడీ డ్రైన్ చేసాను కాంట్రాక్టర్, ఆడి వరకు ఉంది, రోడ్ వేయాలి. రోడ్ వేయమని చెప్తే అధికారులు వద్దంటున్నారు. ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు వద్దంటున్నారు. పనులు బంద్ చేయమని చెప్పడం జరిగింది. అందుకనే అది ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ ఉన్నారు. ఈరోజు మన జిల్లాకు చెందిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరు ఎప్పుడే కానీ ఇది ఒక నిరంతర ప్రాసెస్ ఉంటుంది. బడ్జెట్ తెచ్చిండ్రు, జీవో కాపీ తెచ్చిండ్రు. ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, అన్ని వాళ్ళ వర్కులు ఉన్నాయి, టెండర్లు అయినాయి, అన్నీ అయినాయి. ఈరోజు ఎవరే కానీ వర్కులు చేసినాక అది ప్రాసెస్ అయితే టెండర్ కాంట్రాక్టులకు పేమెంట్ ఇచ్చేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీ పైన బాధ్యత ఉంటుంది. ఒక వార్డు కౌన్సిలర్ చైర్మన్ వార్డు కాదు, ఒక బీఆర్ఎస్ వార్డు కాదు, అన్ని వాళ్ళలో పెట్టినాం. ఈరోజు ఆ వార్డు ఆ బడ్జెట్ తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని. ఈరోజు మన జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు, ఖచ్చితంగా తీసుకురండి, అభివృద్ధిలో భాగస్వామ్యం కాండి అని మా మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నది. ఆ దాన్ని వక్రీకరించి మేము చైర్మన్ చెప్పినామో ఆపినాము. మీరెవరు చెప్పనీకే? చైర్మన్ బాధ్యత చైర్మన్. మనకు అధికారులు ఉంటారు. ఎమ్మెల్యే మాట్లాడితే దానికి అర్హత ఉంటుంది. ఎమ్మెల్యే మనకేం చెప్పలే, అధికారులకు ఈ వర్కులు చేయొద్దు, స్టార్ట్ చేయొద్దు అని చెప్పినాను. కాబట్టి మేము ఈరోజు వాళ్ళకి చెప్తున్నా, ఎవరైతే నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందో లేనిది ఉన్నది లేనట్లు సృష్టించి ఈరోజు ఏదో అభివృద్ధి జరగనట్లు, కొందరు కౌన్సిలర్ కూడా ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి పోయిన కౌన్సిలర్ కూడా అభివృద్ధి జరగలేదు, అప్పుడు అన్నీ బ్రహ్మాండంగా ఉంది అని మాట్లాడి ఈరోజు పార్టీ వీడి తన స్వార్థం కొరకు పార్టీ వీడి ఈరోజు చైర్మన్ బుధజల్ల కార్యక్రమం మంచి పద్ధతి కాదు. ఈరోజు గతంలో
70 సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ ఏ పార్టీ నాయకుడు ఏ ఒక్క పని కూడా చేయలేదు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తా, ఎవరైనా మాట్లాడితే రమ్మనండి, డిబేట్లో రమ్మండి, నేను మాట్లాడతా. ఏం మాట్లాడతారండి వీళ్ళు? అనవసరమైనది, అభివృద్ధి జరగలేదు, మీన మెస్కులు దొరికినాయి, ఇవన్నీ కల్పిస్తలేవా? గ్రీనరీ, ఇవన్నీ జంక్షన్లు, వైకుంఠ ధామాలు, వీధి వ్యాపారులకు వాళ్ళకు షెడ్లు వేయించి ఎన్నో కార్యక్రమాలు చేయించినాము. వీళ్ళు కొన్ని కుల సంఘాలకు కూడా డబ్బులు ఇచ్చినాము, గుళ్ళకు కానీ అన్ని వర్గాలకు, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్ని వర్గాలను సమతుల్యంగా పరిపాలించి మా నాయకుడు అన్ని వర్గాలకు ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు సరే గెలిపోవటంలో సహజమే, ఒకరు ఓడొచ్చు, ఒకరు గెలవచ్చు, ఏదైనా సరే ఓటమి అనేది దాన్ని అంగీకరించి దాన్ని ఎందుకు ఓడిపోయినది నెమరేసుకొని ముందుకెళ్ళాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము కూడా అన్నీ మాట్లాడుకుంటాం, ఎందుకు మేము ఏం చేసినాం, లోపాలు ఏమున్నాయి, ఆ లోపాలు అన్వేషించుకొని మళ్ళీ మేము ప్రజలతో పోయి ప్రజల మన్నలు పొందే ప్రయత్నం చేస్తాం తప్పి మీరు ఈ విధంగా సూచనలు ఏంటి